పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఎవడో వాడు రిపోర్ట్ ఇవ్వడానికి. ఇన్స్పెక్టర్ లేచి వాడు మాట వినలే, లాగినంపగా కొట్టాడు. అదేమిటి, వాడు పై షర్ట్ బటన్ పైన పెట్టుకోలే. షర్ట్ బటన్ పెట్టుకుంటే తప్ప లోపలికి వెళ్ళడానికి లేదు. స్కూల్లో కూడా అలౌ చేయరు పిల్లల్ని. అక్కడ అవసరం లేదా? మీరు డొనేషన్ 5 లక్షలు కట్టారు కదా, లేదు, నియమాలు ఉంటాయి. అలాగే వెనకటి రోజుల్లో, ఈ మధ్య కాదు, వెనకటి రోజుల్లో పోలీసులు ఎర్ర టోపీ పెట్టుకునేవారు. ఎందుకో తెలుసా? ఇన్స్పెక్టర్ టోపీ ఇంకోలా ఉండేది తెలుసా? జడ్జీలు పాత సినిమాలో చూడండి, తీర్పు ఇచ్చేటప్పుడు తెల్ల విగ్గు పెట్టుకునేవారు. ఎందుకో తెలుసా? మన దిక్కుమాల అలవాటు ఏమిటి, ప్రతిది కూడా ఇది ఇంగ్లీష్ వారి దగ్గర నుంచి వచ్చింది. దుంప దిగుపోటు బతుకంతా అదేనా నీకు? యజుర్వేదంలో చెప్పారమ్మా, దేనికి ఎలాంటి వస్త్రాలు ధరించాలో చెప్పారు. వస్త్ర విన్యాసము. యజ్ఞం చేస్తున్నాడు ఎవడో, చూడగానే చెప్పచ్చు ఆ యజ్ఞం ఆరోగ్యానికా, ఆస్తి పోతేనా, యుద్ధానికి వెళ్ళబోతున్నాడా, ఏమైనా చావగొట్టబో. ఎలాగా ఎర్రటి తలపాగా చుట్టుకుని యజ్ఞం చేస్తున్నాడు కర్త అంటే ఎవరినో లేపేయడానికి అర్థం. పోలీసులకు ఎర్రటోపి ఎక్కడి నుంచి వచ్చింది. అలా కాకుండా తెల్లటి తలపాగా కట్టుకున్నాడు అంటే వాడికి ఏదో ఆస్తి తగాదాలు ఉన్నాయి, న్యాయబద్ధంగా తనకి రావాలి, అందుకోసం తెల్లటి తలపాగా. లేదు, తెల్లటి కండువా కప్పుకున్నాడు. అందుకనే డాక్టర్లు వీళ్ళు ఎలాంటి కట్టుకుంటారు సార్, అది అందుకు వైట్. అలాగే సగం నలుపు సగం తెలుపు ఉన్నది కండువా వేసుకున్నాడు అంటే కోర్టుకి వెళ్ళబోతున్నాడు. ఇన్ని ఉన్నాయి, ఇది యజుర్వేదంలో ఉన్నాయమ్మా.